జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండల కేంద్రంలో ఇంకా యూరియా కొరత కొనసాగుతూనే ఉంది. మంత్రి ఇది అడ్డూరి లక్ష్మణ్ కుమార్‌కి సంబంధించినటువంటి ఏరియా ధర్మపురి నియోజకవర్గం. అక్కడ కూడా గత కొద్ది రోజులుగా గుల్లపల్లి, అలాగే పెగడపల్లి అనేక ప్రాంతాల్లో కూడా యూరియా కష్టాలైతే కొనసాగుతున్నాయి. రైతులు వచ్చినటువంటి మహిళా రైతులతో పాటు స్థానిక రైతులంతా కూడా ప్రభుత్వ తీరుపైన దుమ్మెత్తిపోస్తున్నారు. తాము ఇంకెన్ని రోజుల పాటు యూరియా కోసం ఎదురు చూస్తున్నారంటూ కూడా వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎర్రబడిపోయి పూర్తిగా భూసారం తగ్గి పంట దిగుబడి తగ్గుతున్నట్టు కూడా వారంతా ఆగ్రహాన్ని, ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆ యూరియా కష్టాలు తీరుస్తారా లేదా చూడాలి. జగిత్యాల రూరల్ మండలము ఈ తక్కలపల్లి గ్రామంలో కవిత అనేటువంటి మహిళ పైన అక్కడే ఉన్నటువంటి అదే గ్రామానికి చెందినటువంటి మల్లేష్ అనే వ్యక్తి కత్తులతో అలాగే బీర్ బాటిల్తో బెదిరించాడు. అయితే మన గణపతి నిమజ్జనం సందర్భంగా ఈ మహిళ డ్యాన్స్ చేసినటువంటి సందర్భంలో అతను డ్యాన్స్ వద్దని ఆమెతో వాగ్వాదానికి దిగడము, వాళ్ళ భర్త ఎవరైతే బాధిత మహిళ భర్త బెదిరించడంతో అది మనసులో పెట్టుకొని ఈ కత్తితో దాడి చేసేందుకు రాగా ఆమె ఆ భయాంబెత్రాలకు లోనై వాళ్ళ నిన్ననే పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతనిపైన కేసు నమోదు చేశారు. మరొక వార్త కోరుట్ల నియోజకవర్గం బండలింగాపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బండలింగాపూర్ గ్రామంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఆమె సేవలను, ఆమె చేసినటువంటి ధైర్యాన్ని అలాగే ఆమె త్యాగాలను కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. అక్కడే విగ్రహావిష్కరణ అనంతరం పూలదండ వేసి అక్కడ స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నివాళులర్పించారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్యాయాన్ని ఎదిరించిన ధీర వనితగా చాకలి ఐలమ్మను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హరిత కాకతీయ హోటల్లో ఓబీసీ సంస్థ ఆధ్వర్యంలో మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సంస్థకు సంబంధించిన చైర్మన్ సుందర్రావు యాదవ్, అదేవిధంగా ఆ సంస్థ వైస్ చైర్మన్ విజయలక్ష్మి, పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానంగా వెట్టి చాకిరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాటం చేశారని సందర్భంగా ఓబీసీ నాయకులు వ్యాఖ్యానించారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే పరకాల మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మార్కెట్ కార్యాలయం ముందు, అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ ముందు ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద రైతులంతా కూడా యూరియా కోసం నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి రైతాంగం అక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద బైఠాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ కూడా చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు రైతులను చెదరగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలు పరిశీలించినట్టయితే వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని ఆమె విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానంగా పాలకుర్తి గడ్డ నుంచి పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయిందని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టు చాకిరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాడారని సందర్భంగా వక్తలు కొనియాడారు. కేసీఆర్ హయాంలో పాలకుర్తి మార్కెట్కు చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం గర్వకారణంగా ఉందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్ పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఆమె విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పూలమాలలు వేసి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నివాళులర్పించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రపంచానికి పోరాట స్ఫూర్తిని, పోరాట పటిమను చాటి చెప్పినటువంటి నిప్పు కనిక చాకలి ఐలమ్మ అని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి కొనియాడారు.
మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాలకు సంబంధించిన రైతులు ఆయా PACS కేంద్రాల దగ్గరకు రాత్రిపూట చేరుకొని అక్కడే సద్దులు తింటా ఉన్నారు. అక్కడికే చెద్దలు తీసుకొచ్చి నిద్రపోయేటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కావాల్సినంత యూరియా ఇవ్వాలని అక్కడ ఉన్నటువంటి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వ్యవసాయ అధికారులు, జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా నెరవేరుస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత హామీలన్నింటిని కూడా తుంగలో తొక్కి ఇప్పుడు ప్రజలను తిప్పలు పెడుతుందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో పదరా అమ్రాబాద్ మండలాలకు సంబంధించినటువంటి BRS శ్రేణులకు సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరు కావడంతో BRS శ్రేణులంతా కూడా ఆయనకు ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా BRS శ్రేణులతో కలిసి ఆయన అన్ని విషయాలు కూలంకుషంగా మాట్లాడారు. ఈ సందర్భంగా BRS శ్రేణులు మాట్లాడుతూ గతంలో BRS ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా బాగుండేదని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ప్రతి చోట వివక్ష చూపిస్తున్నారని చెప్పేసి కూడా BRS శ్రేణులంతా కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆయన పూర్తి స్థాయిలో ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, రాబోయేది వచ్చేది BRS ప్రభుత్వమే కాబట్టి పోలీసులు కూడా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, మీరు వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలి, వచ్చేది KCR ప్రభుత్వము, ఎవరిని అయినా అని BRS కార్యకర్తలను నాయకులను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ సహించలేమని చెప్పేసి కార్యకర్తలకు నాయకులకు అంతా కూడా అండగా ఉంటామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసే వరకు కూడా మెడలు వంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో పాటు కార్యకర్తలకు నాయకులకు భరోసా కల్పించినటువంటి పరిస్థితి అమరాబాద్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలో గత 4 రోజుల నుంచి కూడా RRR అలైన్మెంట్ను వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి సన్నకారు రైతులంతా కూడా ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండల కేంద్రంలో RRR అలైన్మెంట్కు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి భూములు ఎవరైతే నష్టపోతున్నారో ఆ రైతులంతా రైతు వ్యవసాయ సంఘం నాయకులతో కలిసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున భారీ నిరసన ర్యాలీ నిర్వహించి అక్కడి నుంచి చౌరస్తా వద్ద కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడి నుంచి MRO కార్యాలయం వద్ద నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా సన్నకారు ఎవరైతే బాధితులు భూములు పోతున్నాయో వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదు, మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమి ఇచ్చే ప్రసక్తి లేదు, ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగానే పేదల భూములు దోచి పెద్దలకు పెట్టాలనే దురుద్దేశంతోనే ఈ అలైన్మెంట్ మార్చారని చెప్పేసి దీనికి స్థానికంగా ముఖ్యమంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా బాధ్యత వహించాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవేళ అలైన్మెంట్ మార్చే ఉద్దేశమే ఉంటే మా ప్రాణాలైనా తీసుకోండి కానీ భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు, ఇప్పటికైనా పునరాలోచించి అలైన్మెంట్ను మార్చే విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వానికి హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ముస్లిం సోదరులంతా కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుర్తి పట్టణంలో ఉదయం నుంచే కూడా మిలాద్ ఉన్ నబీ ఉత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూడా ఈ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ర్యాలీ అనంతరం వాళ్ళు రక్తదాన శిబిరంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో చాలా మంది కూడా రక్తదానాన్ని చేయడంతో పాటు అన్నదానంలో కూడా నిరుపేదలైనటువంటి చాలా మంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో సంతోషంతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులంతా కూడా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఎంతో ఘనంగా కల్వకుర్తి పట్టణంలో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మంతని పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ వద్ద ఉన్నటువంటి ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం రజాకాలను ఎదిరించి సాయుధ పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ అంటూ ఆయన కొనియాడారు. అంతేకాకుండా కూడా చాకలి ఐలమ్మ చేసినటువంటి పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించారు. అంతేకాకుండా
అంతేకాకుండా బీఆర్ఎస్ పాలనలో మహనీయుల యొక్క వర్ధంతులను జయంతులను ఘనంగా నిర్వహించి మహనీయుల యొక్క చరిత్రను సమాజానికి చాటి చెప్పామండి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినాక మహనీయుల యొక్క వర్ధంతులను జయంతులను కూడా పూర్తిగా కూడా విస్మరించిందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా సరిపడా యూరియా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల వెంట కూడా ప్లకార్డులు చేపట్టుకొని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి కూడా వ్యవసాయ మార్కెట్ నుండి కూడా కమాండ్ వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్ రహదారి పైన కూడా బైఠాయించి కూడా ఆందోళన చేయడం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇబ్బడి ముగ్గిడిగా అనేక హామీలు ఇచ్చి రైతులకు కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ హామీ ఇచ్చి అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ సర్కార్ కనీసం ఇప్పుడు రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితిలో లేదంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా రైతులంతా కూడా యూరియా కోసం పడిగాపులు కాస్తున్న తెల్లవారుజాము నుండి కూడా లైన్లలో వేచి ఉన్నా కూడా ఒక్క బస్తా కూడా యూరియా దొరకక రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. రైతులందరూ కూడా సరిపడా యూరియా వెంటనే ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా మరింత ఆందోళన ఉధృతం చేశారంటూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో ఆగ్రోస్కి సంబంధించినటువంటి యూరియా నిల్వలకు సంబంధించినటువంటి నిర్వాహకుడు అక్రమంగా దొడ్డిదారిన కూడా యూరియాను అమ్ముకోవడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆగ్రహించినటువంటి అక్కడ ఉన్న ఆ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా రైతులంతా కూడా తరలిస్తున్నటువంటి యూరియా ట్రాలీని కూడా అడ్డుకోవడం జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు నేరుగా ట్రాలీని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒకవైపు యూరియా దొరకకుండా ఇబ్బందులు పడుతూ తెల్లవారుజాము నుండి కూడా లైన్లో నిలిచి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా ఇలా నిర్వాహకులు అక్రమదారిలో దొడ్డిదారిన యూరియాను అమ్ముకుంటున్నటువంటి వారిపైన ప్రభుత్వం పోలీసులు కఠినంగా చర్యలు చేపట్టాలంటూ కూడా రైతులు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గోదావరిఖని కోర్టు చౌరస్తా ఆవరణలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పెండ్యాల మహేష్ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం అలుపెరుగని పోరాటం చేసినటువంటి వీరవంతా చాకలి ఐలమ్మ అంటూ కూడా ఆయన కొనియాడడం జరిగింది. అంతేకాకుండా బానిస బతుకు విముక్తి కోసం పోరాటి ప్రతి ఒక్కరు కూడా ఈ తరం యువతరం కూడా ముఖ్యంగా ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. పైగా మరింత పెరిగిన పరిస్థితి ఈరోజు కూడా కనిపించింది. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిన్న రాత్రి 10 గంటల నుంచే రైతులంతా కూడా ఆగ్రో కేంద్రాల వద్ద పిఏసిఎస్ల వద్ద అట్లాగే రైతు వేదికల వద్ద భారీగా తరలి వచ్చి పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న రాత్రి 10 గంటలకే అటు భూంపల్లి అక్బర్పేటకు సంబంధించిన రైతు వేదిక వద్దకు పిఏసిఎస్ వద్దకు రైతులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి అక్కడే భోజనాలు చేసి రాత్రి అక్కడే పడుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కుటుంబాలతో సహా పిల్లలతో సహా వచ్చి అక్కడే రాత్రంతా పడుకున్నారు. చీకట్లో వాళ్ళు కాలం వెళ్ళదీసినటువంటి పరిస్థితి. అట్లాగే ఉదయం 5 గంటల నుంచే వాళ్ళు క్యూ కట్టి యూరియా కోసం బారులు తీరినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అయినా కూడా రైతులందరికీ కూడా అక్కడ యూరియా అందకపోవడంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. మిడిదొడ్డిలోనైతే రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాత్రి నుంచే వాళ్ళంతా కూడా అక్కడ పడిగాపులు కాసినటువంటి నేపథ్యంలో రైతు వేదిక ఎదురు తెల్లవారుజామున వచ్చినటువంటి అధికారులు తీసిన తర్వాత యూరియా అందుబాటులో లేదని చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా రైతు వేదికలోకి దూసుకువెళ్ళిన రైతులంతా కూడా అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేసి వ్యవసాయ అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. ఒక దశలో వ్యవసాయ అధికారులను తీవ్రస్థాయిలో కొట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వాళ్ళని నిలువరించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక మిడిదొడ్డి మండలం చెప్ప్యాలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున రైతులంతా కూడా రాత్రే వచ్చి అక్కడ పడిగాపులు కాసినటువంటి పరిస్థితి. అక్కడ కూడా అవసరమైన మేర యూరియా రాకపోవడంతో రైతులంతా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో వాళ్ళు దుమ్మెత్తిపోసిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక గజ్వేల్లో, సిద్దిపేటలో, చిన్నకోడూరులో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం వచ్చి అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులంతా ఆందోళనకు దిగి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. ఇక తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని సిద్దిపేట జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా
రజక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్నటువంటి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఉత్సవాన్ని నిర్వహించారు. అక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు నాయకులు అక్కడికి వెళ్ళి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అట్లాగే రజక సంఘాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలివెళ్ళి ఆమెకు నివాళులర్పించిన పరిస్థితి కనిపించింది. ఇక ఇటు హౌసింగ్ బోర్డు కమాన్ వద్ద ఉన్నటువంటి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన రజకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, నాయకులు కూడా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె సేవలను కొనియాడారు, ఘనంగా నివాళులు అర్పించారు. ఇక హుస్నాబాద్లో కూడా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన పోరాటాన్ని వాళ్ళు గుర్తుకు చేసుకున్నారు. అట్లాగే ఆమె పోరాట స్ఫూర్తి ద్వారా తామంతా కూడా తమ హక్కుల కోసం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా రజక సంఘాల నాయకులు పేర్కొనడం జరిగింది. ఇక కొహెడా మండలం పరివేద గ్రామంలో 21 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక మహిళకు సంబంధించిన హత్య మానభంగం కేసులో ఈరోజు ఆ వ్యక్తికి పింగళి నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అట్లాగే 1,50,000 రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి జయప్రసాద్ ఈరోజు తీర్పునిచ్చారు. ఈ తీర్పు సంబంధించి దాదాపు 20 సంవత్సరాల పాటు ఈ కేసు విచారణ జరిగింది. అందుకు సంబంధించిన కేసులో పూర్తి స్థాయిలో పోలీసులు వాళ్ళకు సాక్ష్యాధారాలతో సహా కోర్టులో నిరూపించిన నేపథ్యంలో ఈ కేసులో పింగళి నరేందర్ రెడ్డి నిందితునిగా తేలిన నేపథ్యంలో ఆయనకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 1,50,000 రూపాయల జరిమానా విధించినట్టు ఈ సందర్భంగా జిల్లా సిపి అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా కేసును పకడ్బందీగా ముందుకు నడిపించినటువంటి పోలీసులను, అట్లాగే హుస్నాబాద్ పోలీసులను, కోహెడా పోలీసులను ఆమె అభినందించారు. ఇట్లాంటి తీర్పులు సమాజంలో నేరస్తులకు చెంపపెట్టులాగా ఉంటుందని, భవిష్యత్తులో నేరాలు జరగకుండా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా అనురాధ పేర్కొనడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా చిన్నశంకరంపేట, చేగుంట తదితర ప్రాంతాల్లో ఈరోజు కూడా యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులంతా కూడా బారులు తీరి కనిపించినటువంటి పరిస్థితి. చాలా ప్రాంతాలకు సంబంధించిన రైతులంతా కూడా చిన్నశంకరంపేటకు వచ్చి అక్కడ యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. అయినప్పటికీ కూడా యూరియా అందకపోవడంతో రైతులంతా కూడా ఆక్రోశాన్ని వెలగక్కారు, ఆగ్రహాన్ని వెలగక్కారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు యూరియా అందించాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డిలో ఈరోజు చాకలి ఐలమ్మ వర్ధంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన పోరాట స్ఫూర్తి గొప్పదని, నిజాం నవాబులకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం మహిళా లోకానికే ఒక స్ఫూర్తినిచ్చినటువంటి పరిస్థితి ఉందని, ఆమె స్ఫూర్తితో అనేక మంది ఉద్యమంలో నడిచినటువంటి పరిస్థితి ఉందని, తెలంగాణ ఉద్యమానికి కూడా చాకలి ఐలమ్మ ఒక స్ఫూర్తిగా నిలిచిందని చెప్పి ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఒక వెనుకబడిన తరగతులకు సంబంధించిన వర్గాన్ని నుంచి వచ్చినటువంటి చాకలి ఐలమ్మ అంత గొప్ప పోరాటాన్ని చేయడం గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఆమె స్ఫూర్తితో భవిష్యత్తులో హక్కుల కోసం అందరూ పోరాడతారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సంగారెడ్డికి సంబంధించిన రజకులు, పలువురు నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా పాల్గొన్నారు. ఇక పటంచెరులో ఈరోజు పర్యటించినటువంటి స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరు పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక కాలనీకి వెళ్ళినటువంటి ఆయనకు స్థానిక మహిళలు అక్కడి సమస్యలు వివరించిన నేపథ్యంలో ఆయన వాళ్ళపై కాస్త అసహనంగా ప్రవర్తించి అసభ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మహిళలంతా కూడా ఎమ్మెల్యేల వైఖరిని వాళ్ళు తీవ్రస్థాయిలో ఖండించేటువంటి పరిస్థితి. తమ సమస్యల్ని చెప్పడంతో పాటు తమకు 400 ఓట్లున్నాయని మీకే వేశామని చెప్పిన నేపథ్యంలో మీరు ఓట్ల పేరు చెప్పి తమల్ని బ్లాక్మెయిల్ చేయవద్దని చెప్పి ఆయన వాళ్ళని బెదిరించినంత పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన తీరు పట్ల మహిళలంతా కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అదేవిధంగా ఒక కాలనీకి వెళ్ళినటువంటి ఆయన అక్కడ స్థానిక కాలనీకి సంబంధించిన నాయకుడు సమస్యలు వివరించిన నేపథ్యంలో ఆయనపై కూడా బూతులు మాట్లాడుతూ మీరే అన్ని చేసుకోండి అని చెప్పి ఆయనను దబాయించిన నేపథ్యంలో అక్కడ వాళ్ళంతా కూడా కాలనీకి సంబంధించిన వాసులంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎమ్మెల్యే వైఖరి పట్ల వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది.
ఇక జహీరాబాద్లో ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు విడుదల చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి తాత్సారానికి నిరసనగా ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి, రాస్తారోకో చేశాయి, పెద్ద ఎత్తున తరగతులు బహిష్కరించి నిరసన ర్యాలీ కూడా నిర్వహించాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గత 2 సంవత్సరాలుగా ఇయ్యనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని, స్కాలర్షిప్స్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. దీని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి వివిధ విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక జహీరాబాద్లోని దర్గాలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఈ దర్గాలో పెద్ద ఎత్తున ఉరుసు ఉత్సవాలు జరగడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్సవాల్లో భారీగా మైనార్టీలకు సంబంధించిన సోదరులంతా పాల్గొన్నారు. ఒకరికొకరు వాళ్ళు శుభాకాంక్షలు తెలుపుకొని ఆ ఉరుసులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినటువంటి పరిస్థితి, ఆ మసీదుకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించిన పరిస్థితి అక్కడ కనిపించింది. భారీ సంఖ్యలో వచ్చినటువంటి మైనార్టీలు ఉత్సవాల్లో పాల్గొని తమ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇక నారాయణఖేడ్లో ఈరోజు లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిరసన కూడా తెలియజేశారు. ముఖ్యంగా లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించవేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ప్రయత్నాల్ని తక్షణమే మానుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఎస్టీ జాబితాలోంచి తమను తొలగిస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా లంబాడీలకు సంబంధించిన నాయకులు పేర్కొనడం జరిగింది. కొంతమంది దురుద్దేశంతో తమను ఎస్టీ జాబితా నుండి తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని, ఈ ప్రయత్నాలను అడ్డుకుని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన మాని కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు, మోసపూరితమైనటువంటి గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, గత 21 నెలల కాలంగా ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుతుందని రేఖా కాంతారావు ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే రైతులకు అవసరమైనటువంటి యూరియా సరఫరా చేయాలని, దాని మీద దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటుందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంతో పాటు రైతులకు యూరియా సరఫరా చేయాలని, అనేక పెండింగ్ సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతుందో మండిపడ్డారు. తక్షణమే రైతులకు అవసరమైనటువంటి యూరియాని సరఫరా చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేపట్టి రైతులకు అవసరమైనటువంటి నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో కురిసినటువంటి అకాల వర్షం రైతు జీవితంలో విషాదాన్ని నింపింది. ఖమ్మం, అట్లాగే సత్తుపల్లి, అట్లాగే మధిర నియోజకవర్గాల్లో పిడుగుపాట్లకు గురై 2 రైతులు పొలంలోనే తుదిశ్వాస విడిచారు. సత్తుపల్లి మండలంలో సత్యనారాయణపురం అనేటువంటి గ్రామంలో పిడుగుపాటికి గురై పొలంలో పనిచేస్తున్నటువంటి యువ రైతు దారావత్ మహేష్ అనే యువ రైతు అక్కడికక్కడికి తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మిన్నీరుగా విలపిస్తుంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామంటూ ఆ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. దాంతోపాటు మధిర నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి మడిపల్లి గ్రామంలో పొలంలో పనిచేసుకుంటున్నటువంటి గుడిపొడి వీరభద్రరావు అనే రైతు మీద పిడుగుపాటు గురికావడంతో అక్కడికక్కడే ఆయన తుదిశ్వాస విడిచాడు. ఆ కుటుంబం కన్నీరు మునిగా వెలిపిస్తుంది. కాలం కురిసినటువంటి వర్షాన్ని దాటికి ఖమ్మం జిల్లాలో 2 రైతులు పొలంలోనే చనిపోవడంతో ఆ కుటుంబాలు విషాదంలో నిండిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఈరోజు పడరాని పాటలు పడ్డారు. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో ఉట్నూరు మండల కేంద్రంలోని పిఎస్సి సెంటర్ వద్ద యూరియా కోసము రైతులు బారులు తిరిగి కనిపించారు. ఉదయం నుంచే రైతులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడి యూరియా కోసం ఎదురు చూశారు. అయితే 600 బస్తాల యూరియా రావాల్సి ఉండగా కేవలం 100 బస్తాలే రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పిఎస్సి సెంటర్ సిబ్బంది సైతం వచ్చిన 100 బస్తాల యూరియాను పంపిణీ చేయలేక చేతులెత్తేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియాను అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంత గిరిజన రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామంలో రైతులు యూరియా కోసం గ్రామంలో భిక్షాటన చేపట్టారు. గత 15 రోజులుగా యూరియా కోసం ఎదురు చూసిన తాము ఇక యూరియా రాదని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామంలో భిక్షాటన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎరువుల కొరత తీవ్రంగా ఉన్న ప్రభుత్వము రైతుల గురించి, రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమకు గ్రామంలోనే ఎంత అవసరం ఉంటే అంత యూరియా దొరికేదని, ఇప్పుడు మాత్రము యూరియా కావాలంటే రాత్రింబవళ్ళు కష్టపడాల్సి వస్తుందని, రాత్రి అనక పగలనక తాము పిఎస్సి సెంటర్ల వద్ద నిలబడాల్సి వస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా ముక్రాకే గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, నిర్మల్ జిల్లాలో ఈరోజు జిల్లా ఇన్ఛార్జి పర్యటన మొక్కుబడిగా కొనసాగింది. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కేవలం 1-2 పంట పొలాలను మాత్రమే పరిశీలించి ఆ తర్వాత వెనుక తిరగడంతో రైతులు నిరాశపడ్డారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా రైతులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. గత నెల 19వ తేదీన జిల్లాలో పర్యటించిన మంత్రి జిల్లా అధికారులతో మొక్కుబడి సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికి కూడా తమకు నష్టపరిహారం అందలేదని, మరోసారి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో తమకు వెంటనే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని సందర్భంగా రైతులు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, ఖానాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. దాదాపు 2000 మందికి పైగా రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడగా గంటల తరబడి నిలబడికి కూడా యూరియా మాత్రం సరఫరా చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక లోడు మాత్రమే రావడంతో రైతులు తమకు సరిపడా యూరియా వెంటనే సప్లై చేయాలని ఈ సందర్భంగా అధికారులతోని వాగ్వాదం దిగారు. మరోవైపు ఎరువుల కోసం రైతులు ఎగబడ్డారు. తమకు అవసరమైన యూరియా అందించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఈ సందర్భంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వము సరిపడా యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.